అమెరికాలోని మియామి క్యాన్సర్ సెంటర్‌లో శివరాజ్ కుమార్‌కు ప్రతిరోజు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ రోజు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైందని సర్జరీ చేసిన వైద్యుడు మురుగేష్ స్వయంగా వీడియో తీసి శివన్న ఆరోగ్యంపై సమాచారం అందించారు. ఇక తాజాగా శివన్న చిన్న కుమార్తె నివేదిత తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో సహా చాలా మందికి కృతజ్ఞతలు తెలిపింది. దేవుడి దయ వల్ల మా నాన్న సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనికి ప్రధాన కారణం మియామి హెల్త్ కేర్ లోని వైద్య బృందం అందించిన అసాధారణమైన వైద్య సేవలు. ఈ సర్జరీలో మాకు అన్ని విధాలా సహకరించిన మురుగేశన్ మనోహరన్ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాన్న చూపిన ధైర్యం, ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో వారు చూపిన స్థైర్యం మనందరికీ ఆశను, ధైర్యాన్ని పెంచింది. అభిమానులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా సభ్యులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు మాకెంతో బలాన్నిచ్చాయి. మీరందరూ చూపుతున్న ప్రేమాభిమానాల వల్లే మాకు ముందుకు సాగడానికి శక్తినిచ్చాయి. ఇందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. నాన్న ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. డిశ్చార్జ్ అవుతారన్నది రాబోయే రోజుల్లోనే తెలియజేస్తాం. మీ ప్రార్థనలతో మమ్మల్ని ఆశీర్వదించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు. నివేదిత శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. శివరాజ్ కుమార్తె మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు శివన్న. అమెరికా వెళ్లే సమయంలో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు పలువురు అభిమానులు ఆమె ఇంటికి చేరుకొని ఆమెకి వీడ్కోలు పలికారు. డిసెంబర్ 25న శస్త్రచికిత్స జరుగుతుందని తెలియడంతో బెంగళూరు, మైసూరు, చామరాజనగర్, బెల్గాం, బళ్ళారితో పాటు పలు ప్రాంతాల్లోని శివన్న అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదాన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానుల ప్రార్థన మేరకు శివన్నకు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. అమెరికా వెళ్లే ముందు స్వయంగా శివరాజ్ కుమార్ చెప్పినట్లు వచ్చే నెల అంటే జనవరి 25న కర్ణాటకకు తిరిగి వస్తావు. అప్పటి వరకు అమెరికాలోనే ఉంటాడు. అమెరికాలో శివన్నతో పాటు గీత, శివరాజ్ కుమార్తె నివేదిత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న శివన్న కోడలు మధు బంగారప్ప ఉన్నారు. అమెరికాలోని మియామి క్యాన్సర్ సెంటర్‌లో శివరాజ్ కుమార్‌కు ప్రతిరోజు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ రోజు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైందని సర్జరీ చేసిన వైద్యుడు మురుగేష్ స్వయంగా వీడియో తీసి శివన్న ఆరోగ్యంపై సమాచారం అందించారు. ఇక తాజాగా శివన్న చిన్న కుమార్తె నివేదిత తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో సహా చాలా మందికి కృతజ్ఞతలు తెలిపింది. దేవుడి దయ వల్ల మా నాన్న సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనికి ప్రధాన కారణం మియామి హెల్త్ కేర్ లోని వైద్య బృందం అందించిన అసాధారణమైన వైద్య సేవలు. ఈ సర్జరీలో మాకు అన్ని విధాలా సహకరించిన మురుగేశన్ మనోహరన్ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాన్న చూపిన ధైర్యం, ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో వారు చూపిన స్థైర్యం మనందరికీ ఆశను, ధైర్యాన్ని పెంచింది. అభిమానులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా సభ్యులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు మాకెంతో బలాన్నిచ్చాయి. మీరందరూ చూపుతున్న ప్రేమాభిమానాల వల్లే మాకు ముందుకు సాగడానికి శక్తినిచ్చాయి. ఇందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. నాన్న ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. డిశ్చార్జ్ అవుతారన్నది రాబోయే రోజుల్లోనే తెలియజేస్తాం. మీ ప్రార్థనలతో మమ్మల్ని ఆశీర్వదించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు. నివేదిత శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. శివరాజ్ కుమార్తె మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు శివన్న. అమెరికా వెళ్లే సమయంలో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు పలువురు అభిమానులు ఆమె ఇంటికి చేరుకొని ఆమెకి వీడ్కోలు పలికారు. డిసెంబర్ 25న శస్త్రచికిత్స జరుగుతుందని తెలియడంతో బెంగళూరు, మైసూరు, చామరాజనగర్, బెల్గాం, బళ్ళారితో పాటు పలు ప్రాంతాల్లోని శివన్న అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదాన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానుల ప్రార్థన మేరకు శివన్నకు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. అమెరికా వెళ్లే ముందు స్వయంగా శివరాజ్ కుమార్ చెప్పినట్లు వచ్చే నెల అంటే జనవరి 25న కర్ణాటకకు తిరిగి వస్తావు. అప్పటి వరకు అమెరికాలోనే ఉంటాడు. అమెరికాలో శివన్నతో పాటు గీత, శివరాజ్ కుమార్తె నివేదిత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న శివన్న కోడలు మధు బంగారప్ప ఉన్నారు.
అమెరికాలోని మియామి న్యాన్సన్ సెంటర్ లో శివరాజ్ కుమార్ కు ప్రతిరోజు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ రోజు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైందని సర్జరీ చేసిన వైద్యుడు మురుగే స్వయంగా వీడియో తీసి శివన్న ఆరోగ్యంపై సమాచారం అందించారు. ఇక తాజాగా శివన్న చిన్న కుమార్తె నివేదిత తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో సహా చాలా మందికి కృతజ్ఞతలు తెలిపింది. దేవుడి దయ వల్ల మా నాన్న సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనికి ప్రధాన కారణం మియామి హెల్త్ కేర్ లోని వైద్య బృందం అందించిన అసాధారణమైన వైద్య సేవలు. ఈ సర్జరీలో మాకు అన్ని విధాలా సహకరించిన మురుగేశన్ మనోహరన్ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాన్న చూపిన ధైర్యం, ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో వారు చూపిన స్థైర్యం మనందరికీ ఆశను, ధైర్యాన్ని పెంచింది. అభిమానులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా సభ్యులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు మాకెంతో బలాన్నిచ్చాయి. మీరందరూ చూపుతున్న ప్రేమాభిమానాల వల్లే మాకు ముందుకు సాగడానికి శక్తినిచ్చాయి. ఇందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. నాన్న ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. డిశ్చార్జ్ అవుతారన్నది రాబోయే రోజుల్లోనే తెలియజేస్తాం. మీ ప్రార్థనలతో మమ్మల్ని ఆశీర్వదించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు. నివేదిత శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. శివరాజ్ కుమార్తె మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు శివన్న. అమెరికా వెళ్లే సమయంలో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు పలువురు అభిమానులు ఆమె ఇంటికి చేరుకొని ఆమెకి వీడ్కోలు పలికారు. డిసెంబర్ 25న శస్త్రచికిత్స జరుగుతుందని తెలియడంతో బెంగళూరు, మైసూరు, చామరాజనగర్, బెల్గాం, బళ్ళారితో పాటు పలు ప్రాంతాల్లోని శివన్న అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదాన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానుల ప్రార్థన మేరకు శివన్నకు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. అమెరికా వెళ్లే ముందు స్వయంగా శివరాజ్ కుమార్ చెప్పినట్లు వచ్చే నెల అంటే జనవరి 25న కర్ణాటకకు తిరిగి వస్తావు. అప్పటి వరకు అమెరికాలోనే ఉంటాడు. అమెరికాలో శివన్నతో పాటు గీతా, శివరాజ్ కుమార్తె నివేదిత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న శివన్న కోడలు మధు బంగారప్ప ఉన్నారు. అమెరికాలోని మియామి న్యాన్సన్ సెంటర్ లో శివరాజ్ కుమార్ కు ప్రతిరోజు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ రోజు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైందని సర్జరీ చేసిన వైద్యుడు మురుగే స్వయంగా వీడియో తీసి శివన్న ఆరోగ్యంపై సమాచారం అందించారు. ఇక తాజాగా శివన్న చిన్న కుమార్తె నివేదిత తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో సహా చాలా మందికి కృతజ్ఞతలు తెలిపింది. దేవుడి దయ వల్ల మా నాన్న సర్జరీ విజయవంతంగా పూర్తి